కాశీ వెళ్ళాలంటే మనం అనుకుంటే సరిపోదండి, ఆ కాలభైరవుని ఆజ్ఞ ఉండాలి. ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలుగుతాం. అందుకే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ముఖ్యంగా కాలభైరవుని దర్శనం చేసుకుంటారు. కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ పరమశివుని దర్శించుకుంటారు. ఈ దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అండి మళ్ళీ కాలభైరవునికి పూజ చేస్తారు. అది ఎలా అంటే ఇలాగా ఒక కుక్కని తీసుకుని వచ్చి, మన ఇంట్లో కుక్క అయినా పర్వాలేదు, వీధిలో కుక్క అయినా సరే పర్వాలేదండి, అవి కరవనివి అయితే చూసుకుంటాం మంచిది. అలా కుక్కని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి గారెలు వండి, అప్పటికప్పుడు వండిన గారెలు వండి అవి చల్లారిన తర్వాత ఇలాగ దండగుచ్చి వాటి మెడలో వేస్తారండి. ఇలా వేసిన తర్వాత మనకి కాశీ క్షేత్రంలో చేసుకున్న ఆ దర్శనానికి పుణ్యం అనేది కలుగుతుంది. కాలభైరవుని పూజ చాలా ముఖ్యమండి. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇది చేస్తారు. నేను కూడా చేశాను. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి.